బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాలకు డేంజర్ వార్నింగ్ ఇస్తుంది వాతావరణ శాఖ. మరో 2-3 గంటల్లో కుండపోత వర్షం కురుస్తుందని హెచ్చరికలు జారీ చేసింది. ఏపీలో 10 జిల్లాలకు, తెలంగాణలో 5 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇక కొత్తగూడెం జిల్లా సత్యనారాయణపురం కొత్తగూడెం దగ్గర రోడ్లపైకి భారీగా వరద నీరు చేరింది. భద్రాచలం చర్ల మధ్య వర్షపు నీరు నిలిచిపోయింది. గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. తెలంగాణలో మొత్తం 15 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. అటు వరంగల్ జిల్లా కాజీపేటలో పడి ఇంట్లో వస్తువులన్నీ ధ్వంసమయ్యాయి. పిడుగు బీభత్సంతో గోడలు విరిగిపడ్డాయి. దాంతో ఒక్కసారిగా స్థానికులు ఉలిక్కిపడ్డారు. ఎలక్ట్రానిక్ వస్తువులన్నీ కాలిపోయాయి. రాష్ట్రానికి 5 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ అధికారులు హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తడంలో రాజేంద్ర నగర్, అత్తాపూర్ దగ్గర మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డుపై నిలిచిపోయాయి. బాపుగఢ్ దగ్గర మూసీ ప్రవాహం పెరిగింది. పరివలో ప్రజల్ని అప్రమత్తం చేశారు అధికారులు. భాగ్యనగరంలో భారీ వర్షం కురుస్తోంది. నిన్న రాత్రి నుంచి గ్యాప్ లేకుండా వాన దంచి కొడుతూనే ఉంది. వర్షం పడితే చాలు హైదరాబాద్ అస్తవ్యస్తంగా మారిపోతూ ఉంటుంది. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు జీహెచ్ఎంసీ పోలీస్ ఉన్నతాధికారులు. హైదరాబాద్ లో రాత్రి నుంచి ఉదయం 5:30 వరకు 10 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజ్ అందిస్తారు. చెప్పండి రాజ్. శోభ, హైదరాబాద్ లో గత రాత్రి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తా ఉంది. ఈ రోజు తెల్లవారుజామున వరకు కూడా వర్షం కురిసింది. ఒక గంట 2 గంటలు తెరిపించినట్టు ఇచ్చి మళ్ళీ ఇప్పుడు ఈ రోజు ఉదయం 8 గంటల స్టార్ట్ అయింది. ఈ వచ్చే 2 రోజులు ఈ రోజు రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. డిఆర్ఎఫ్ సిబ్బంది కూడా రంగంలోకి దిగారు. స్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. సో మనం చూడవచ్చు, ఇక్కడ రోడ్ల మీద ఎక్కడికక్కడ నీళ్లు నిలిచిన పరిస్థితి ఉంది. అదే విధంగా నేడు కూడా విద్యకు సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అధికారులు జిహెచ్ఎంసీ అధికారులు ఏర్పడడం జరిగిందో విపరీతంగా ఫిర్యాదులు వస్తున్నాయని చెప్తా ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనే పరిస్థితులు ప్రస్తుతం అయితే చేయి దాటలేదు, అదుపులోనే ఉన్నాయని అధికారులు చెప్తా ఉన్నారు. అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే జంట జలాశయాలు, హైదరాబాద్ సంబంధించి జంట జలాశయాల విషయానికి వచ్చినట్టయితే అక్కడ ఈ విస్తారంగా వస్తున్న ఏదైతే మూసీ నదికి వస్తున్న వరద ఉధృతి కారణంగా జంట జలాలకు సంబంధించి 2 గేట్లను కూడా ఎత్తడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇన్ఫ్లో ఆధారంగా అప్రమత్తమైన జలమండలి అధికారులు నిన్న జంట జలాశయాల ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నుంచి మూసీలోకి నీటిని వదిలారు. ఇప్పటికే గడిచిన 5 రోజులుగా హిమాయత్ సాగర్ నుంచి మూసీలోకి వరద జలాలు చేరుతా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అధికారులు కూడా ప్రజలందరూ కూడా లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మూసీ నది పరివాహక ప్రాంతాల ప్రజలు కూడా సో ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు చేస్తా ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనే గండిపేటకు భారీ వరద నీరు చేరడంతో ఈ సీజన్ లో తొలిసారి గేట్లను ఎత్తి దిగువకు 208 క్యూసెక్ల నీరు వదులుతా ఉన్నారు. 2 జలాశయాలకు సంబంధించి ఇప్పటికే 2158 క్యూసెక్ల నీరు మూసీ నదిలోకి వెళ్ళింది. మూసీ నీటి వాహం పెరుగుతుండటంతో జిహెచ్ఎంసీ అధికారులు అయితే ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేశారు. అటువైపు మూసీ నది వైపు ఎవరికి కూడా వెళ్ళొద్దు అని చెప్పి చెప్తా ఉన్నారు. అదే విధంగా రెవెన్యూ విభాగాలను, అధికారులను, మరోవైపు జిహెచ్ఎంసీ అధికారులను కూడా అప్రమత్తం చేసి పరిస్థితులను ఎప్పటికప్పుడు కూడా పర్యవేక్షిస్తున్నారు. ప్రజలు ఎవరు కూడా ఆందోళన చెందమని చెప్పి జలమండలి నుండి దానకిషోర్ విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. రాబోయే 2 రోజుల పాటు ఇటు ఐఎండీ అధికారులు చెప్పడంతో రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్ కలెక్టర్లను కూడా అధికార యంత్రాంగంతో పాటు జిహెచ్ఎంసీ అదే విధంగా పో అధికారులను కూడా అప్రమత్తం చేశారు. నిన్న ఇదే విషయంపై సిఎస్ షామారి సెక్రటేరియట్ లో రివ్యూ కూడా నిర్వహించడం జరిగింది. ఈ వర్షాలపై ఎప్పుడు కూడా ప్రజలందరూ కూడా అవగాహనతో ఉండాలి. సో ఆందోళన చెందొద్దు. ఎమర్జెన్సీ ఉంటే టోల్ ఫ్రీ నంబర్లకు కాల్ చేయాలని చెప్పి చెప్పడం జరిగింది.
సో ఈ నేపథ్యం ఈ 2 రోజుల పాటు వర్షాలు ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా అత్యవసరమైతేనే తప్ప నుంచి బయటకు రావద్దు అని చెప్పి చెప్తా ఉన్నారు. సో ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే ఎమర్జెన్సీ నంబర్లకు జిహెచ్ఎంసీ టోల్ ఫ్రీ నంబర్లకు కాల్ చేయాలని చెప్తున్నారు. అదే విధంగా ఎవరైనా బయటికి వెళ్ళవలసి వస్తే తెలిసిన ద్వారా వెళ్ళాలి. అంటే కొత్త రోడ్ల వెంబడి వెళ్ళొద్దు, ఎక్కడెక్కడ మ్యాన్ హోల్ కొన్ని తెరిచి ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అని చెప్తా ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనే ఈ 2 రోజుల పాటు వచ్చే 2 రోజుల పాటు కూడా ప్రజలందరూ కూడా ఉండాలని ప్రభుత్వం ఇటు అధికార యంత్రాంగం కూడా కోరుతా ఉన్నారు. ఒకసారి మనం జలాశయాల వివరాలు ఒకసారి పూర్తి స్థాయి నీటి మట్టం తీసుకున్నట్టయితే మనకి హిమసాగ పూర్తి స్థాయి నీటి మట్టం 1763 అడుగులు అయితే ప్రస్తుతము 1763 అంటే మొత్తం నిండులా ఉంది. రిజర్వాయర్ పూర్తి సామర్థ్యము 2.97 టీఎంసీలు అయితే ప్రస్తుతం కూడా 2.8 టీఎంసీలకు ఉంది. ఇంట్లో 1500 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉంటే అవుట్ ఫ్లో 2750 క్యూసెక్ల అవుట్ ఫ్లో కూడా ఉంది. మొత్తం గేట్లు 17 గేట్లు అయితే ఇప్పటి వరకు 4 గేట్లను కూడా అయితే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అధికారులందరూ చెప్తా ఉన్నారు ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. సో ఎవరు కూడా మూసీ నది పరివాహక ప్రాంతాలకు వెళ్ళకూడదు అని చెప్పి సూచిస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అధికారులు కూడా చెప్తా ఉన్నారు ప్రజలందరూ కూడా బయటికి వద్దు అని చెప్పి సూచిస్తా ఉన్నారు. శోభ రాజ్ వరంగల్ జిల్లాలో వర్ష బీభత్సం కొనసాగుతుంది. నిన్న రాత్రి నుంచి మబ్బుకు చిల్లు పడినట్లే కుండపోతగా వర్షం కురుస్తోంది. గత 4 రోజులుగా వరంగల్ జిల్లాలో కురుస్తున్న భారీ నుంచి అతి భారీ వర్షాలతో ఓరుగల్లు అతలాకుతలమవుతోంది. వరంగల్ వాసులు చిగురుటాకుల్లా వణుకుతున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారుతోంది. వరంగల్ నగరంలోని బట్టల బజార్, పాపయ్యపేట చమన్, పాత బీట్ బజార్, సుశీల గార్డెన్ పరిసర ప్రాంతాలు, వరంగల్ చౌరస్తా ప్రధాన రహదారులు చెరువులని తలపిస్తున్నాయి. వరంగల్ నగరంలోని హన్మకొండ, కాజీపేట, వరంగల్ ట్రైసిటీ వర్షం నీటితో తేలియాడుతున్నట్లుగా కనిపిస్తున్నాయి. భారీ వరదల కారణంగా అమ్మాపురం గ్రామ శివారులో ఉన్న బ్రిడ్జి కూలిపోయింది. నీటి ప్రవాహం ఒక్కసారిగా రావడంతో వంతెన కూడా కొట్టుకుపోయింది. దీంతో తొర్రూరు నుంచి నర్సంపేట, అన్నారంకు రాకపోకలు నిలిచిపోయాయి. వరంగల్ జిల్లాలో వర్ష బీభత్సం కొనసాగుతుంది. నిన్న రాత్రి నుంచి మబ్బుకు చిల్లు పడినట్లే కుంటపోతగా వర్షం కురుస్తోంది. గత 4 రోజులుగా వరంగల్ జిల్లాలో కురుస్తున్న భారీ నుంచి అతి భారీ వర్షాలతో ఓరుగల్లు అతలాకుతలమవుంది. వరంగల్ వాసులు చిగురుటాకుల్లో వణుకుతున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారుతోంది. వరంగల్ నగరంలోని బట్టల బజార్, పాపాయిపేట, చమన్, పాతబీటు బజార్, సుశీల్ గార్డెన్ పరిసర ప్రాంతాలు, వరంగల్ చౌరస్తా ప్రధాన రహదారులు చెరువులు తలపిస్తున్నాయి. వరంగల్ నగరంలోని హన్మకొండ, కాజీపేట, వరంగల్ ట్రైసిటీలు వర్షపు నీటిలో తేలియాడుతున్నట్లుగా కనిపిస్తాయి. భారీ వరదల కారణంగా అమ్మాపురం గ్రామ శివారులో ఉన్న బ్రిడ్జ్ కూలిపోయింది. నీటి ప్రవాహం ఒక్కసారిగా రావడంతో వరి కూడా కొట్టుకుపోయింది. దీంతో తొర్రూరు నుంచి నర్సంపేట, అన్నారంకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి అందిస్తారు. చెప్పండి స్వామి. రైట్ శోభ, మొత్తానికైతే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే గత వారం రోజుల పాటు భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు అయితే కురుస్తున్న నేపథ్యం అయితే కనపడతా ఉంది. మొత్తానికైతే ఇంకా రానున్న 2 రోజులలో కూడా అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఇప్పటికే వాతావరణ శాఖ కూడా వెల్లడించిందని చెప్పి, కానీ మొత్తానికైతే చూసుకుంటే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే హన్మకొండ ట్రై సిటీ, కాజీపేట, వరంగల్, హన్మకొండలోని కూడా మొత్తము నగర్లు అంటే ఎన్ఆర్ నగర్ కావచ్చు, రామన్నపేట, చెమ్మని కావచ్చు, గోకుల్ నగరే కావచ్చు, సిఆర్ నగరే కావచ్చు, మొత్తానికైతే ముంపులన్నీ జలమయమైపోయాయని చెప్పుకోవచ్చు. మొత్తానికి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ట్రై సిటీలో ఇప్పటికే గ్రేటర్ వరంగల్ మున్సిపల్ మేయర్ గుండు సుధారాన్ని కూడా సహాయక చర్యలు చేపట్టాలని కూడా చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఇక్కడ చూసుకుంటే అదే విధంగా తొర్రూరులో నుంచి రాకపోకలు, నర్సంపేట, వరంగల్ కు పోయే రాకపోకలు అయితే చెప్పుకోవచ్చు. మొత్తానికైతే అక్కడ అంటే తొర్రూరులోని కూడా ఒక బ్రిడ్జి, అమ్మాపురం బ్రిడ్జి కూడా వద్ద దాటికి కూడా కూలిపోయిందని చెప్పుకోవచ్చు. నర్సటు తొర్రూరుకు వెళ్లే రహదారులన్నీ మొత్తం మూసుకుపోయాయని చెప్పుకోవచ్చు. దిగ్బంధంలో అమ్మాపురం గ్రామం ఉందని చెప్పుకోవచ్చు. అట్లాగే
మహబూబాద్ జిల్లా చూసుకుంటే కొర మండలంలోని అత్యధిక వర్షపాతం నామోదని చెప్పుకోవచ్చు. గంగారం, కొత్తగూడ, మహబూబాద్ జిల్లాలోని కూడా నామోదని చెప్పుకోవచ్చు. అట్లాగే ములుగు జిల్లాలో చూసుకుంటే 60% జల వర్షపు నీరు అయితే చేరుకుందని చెప్పుకోవచ్చు. అక్కడ భారీ వర్షాలు, అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. నిన్న కూడా మొత్తానికైతే పర్యాటక కేంద్రాలు కూడా పర్యాటకులు అక్కడికైతే పోయిన పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. మొత్తానికి 84 మందిని కూడా వరద నీటిగా అక్కడనే జలపాతం వద్దనే కొట్టుకుపోయినా కూడా అంటే వాళ్ళని కాపాడిన పరిస్థితి అయితే కనపడతా ఉంది. మొత్తానికైతే సహాయ చర్యలు ఎస్పీ అక్కడ ములుగు జిల్లా ఎస్పీ కూడా అక్కడ సహాయక చర్యలు తీసుకుంటున్నా తెలుపుకోవచ్చు. మొత్తానికైతే అది చూసుకుంటే భూపాలపల్లి జిల్లాలో చూసుకుంటే మొత్తానికైతే 61 ఫీట్లు మాత్రము వర్షం నీరు చేరిందని చెప్పుకోవచ్చు. కానీ అక్కడ నుంచి ఎదు వరకు చూసుకుంటే మాత్రము అక్కడ భూపాలపల్లి జిల్లాలోని ముంపు ప్రాంతాల్లో కూడా తిమ్మాపూరు, టేకుమట్ల ఇట్లా వాటిని మొత్తం జలమయమని చెప్పుకోవచ్చు. అదే విధంగా మొత్తం హన్మకొండ జిల్లాలోని కూడా బస్ స్టాండ్ సమీపంలో కూడా వరద నీటికి మొత్తం బస్ స్టాండ్ సమీపంలో అంటే ఒక చెరువులో కనిపించే విధంగా కూడా పరకాల పట్టణం అంతా జలమయమైందని చెప్పుకోవచ్చు. అక్కడ నుంచి కూడా రాకపోకలు అంటే వరంగల్, హన్మకొండ, పరకాల, భూపాలపల్లి జిల్లా కూడా రాకపోకలు అక్కడికి అంతరించాయని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే దీనికి జిల్లా యంత్రాంగము, ఆ పోలీసు యంత్రాంగం కూడా అప్రమత్తమని చెప్పుకోవచ్చు. ఇప్పటికే రిస్క్ టీము మొత్తానికి ఎప్పటికప్పుడు కూడా వరద బాధితుల పట్ల కూడా ఎప్పటికప్పుడు రిస్క్ తీసుకుంటాను చెప్పుకోవచ్చు. మొత్తానికైతే దీనికి సహాయ చర్యలు కూడా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, అదే విధంగా సత్యవతి రాథోడ్ కూడా ఎప్పటికప్పటికి వరద నీటి పైన కూడా పర్యవేక్షించి కూడా తగిన చర్య తీసుకోవాలని చెప్పి కూడా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసిందని చెప్పుకోవచ్చు. అట్లాగే ఇప్పటికే పలు జలమయమైన గ్రామాలన్నీ కూడా నేలమట్టం, కొన్ని అంటే పూరి గుడిసెలు అయితే జలమట్టమైపోతున్నాయి. మొత్తానికైతే రెవెన్యూ శాఖ కూడా రికార్డు నమోదు చేసుకోవాలని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. మొత్తానికి రానున్న 2 రోజుల్లో కూడా 40 నుంచి 50 వీచే గాలి వేగంతో కూడా వర్షాలు అత్యంత భారీ వర్షాలు రాబోయే 4 రోజుల్లో అవుతున్నాయి. కాబట్టి ఇంట్లోకే పరిమితం కావాలి. బయటికి కూడా ఎలాంటి పనులున్నా కూడా అత్యవసర వస్తువులకే బయట తీసుకోవాలి, నిత్యావసర వస్తువులకే బయటికి రావాలి. కానీ ప్రయాణం కూడా ఇవాళ అంటే ప్రయాణం కూడా రక్కపొక్కలు బంద్ అవడంతో కూడా ఇంటికే పరిమితం కావాలని చెప్పి కూడా అధికారులు సూచించిన పరిస్థితి అయితే కనపడతా ఉంది. మొత్తానికి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఒక వాగులు, వంకలు మొత్తం పొంగి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా జల దిగ్బంధంలో కూడా గ్రామస్తులు ఉంటున్నారని చెప్పుకోవచ్చు. శోభ, థ్యాంక్ యూ స్వామి. భారీ వర్షాలతో నల్గొండ జిల్లా కేతపల్లి మండలం దగ్గర మూసీ నది ఉప్పొంగుతోంది. దీంతో మూసీ ఒడ్డున ఉన్న చిన్న ఆలయాలు వరదలో మునిగిపోయాయి. పూర్తి స్థాయి సామర్థ్యం 645 అడుగులు కాగా ప్రస్తుత సామర్థ్యం 642 అడుగులుగా ఉంది. దీంతో 7 గేట్లను 4 ఫీట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. ధోబీఘాట్ ను బంద్ చేశారు. 2 రోజులుగా మూసీ నదిలో వరద ప్రవాహం పెరుగుతున్నారు స్థానికులు. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో మూసీ పరివాహక ప్రాంతాల్లోని పబ్లిక్ లో టెన్షన్ నెలకొంది. ఇప్పటికే మూసీ రివర్ పరివాహక ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఆదేశించారు అధికారులు. ముంపు ప్రాంత వాసులకు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. చెప్పండి కిరణ్. శోభ, ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాకు చూసినట్టయితే గత 2 రోజులుగా ఏదైతే తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా అయితే వాగులు, వంకలు పొంగి పొలుతున్నాయి. ముఖ్యంగా మూసీ పరివాహక ప్రాంతం హైదరాబాద్ నుంచి వస్తున్నటువంటి మూసీ నీరు అంతా కూడా పేదపల్లిలోని మూసీ ప్రాజెక్టుకు వచ్చి చేరడంతో మూసీ ప్రాజెక్టు నిండికుండను తలపిస్తుంది. దాదాపు మూసీ ప్రాజెక్టు సామర్థ్యం 645 కాగా ప్రస్తుతానికి 644 అడుగులతో పొంగి పొల్లుతుంది. దీంతో అధికారులు 7 గేట్లను ఎత్తి దాదాపు 11,000 క్యూసెక్కుల నీటిని కిందికి వెళ్తున్నారు. అంతకు ఎక్కువగా మూసీ పరివాహక ప్రాంతాల నుంచి 13,000 క్యూసెక్కుల నీరు మూసీ ప్రాజెక్టుకు వచ్చి చేరుతుంది. అంతేకాకుండా ఇటు నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలలో 2 రోజులుగా కురుస్తున్నటువంటి ఎడతెరిపి లేని వర్షాలకైతే రైతాంగం ఒక పక్క సంతోషం వ్యక్తం చేస్తుండగా సాధారణ ప్రజలు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతంలోని ప్రజలు ఆ వాగులు, వంకల నుంచి వచ్చిన నీరు ఆ కాలనీలోకి రావడంతో ఒకంత అయితే వారు ఇబ్బందులు అయితే పడుతున్నారు. మొత్తానికి ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఇటు అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. నిన్న రాత్రి మంత్రి జగదీశ్వర్ రెడ్డి జిల్లా కలెక్టర్లతోటి టెలికాన్ఫరెన్స్ నిర్వహించి లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, అదేవిధంగా ఎవరైతే
వర్షాలకు కూలిపోయిన ఇండ్లు కావచ్చు, ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వారందరినీ కూడా ప్రత్యేక సదుపాయాలు కల్పించి వారికి ఆహారంతో పాటు మంచినీటి సౌకర్యం కల్పించి ప్రత్యేక వసతులు కల్పించాలని కూడా ఆదేశించడం జరిగింది. అయితే సూర్యాపేటతో పాటు యాదాద్రి భువనగిరి జిల్లాలని అధికారులు రెడ్ అలర్ట్ గా ప్రకటించడం జరిగింది. 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకైతే భువనగిరి ప్రాంతంలో పోచంపల్లి, అదే విధంగా జూలూరు ఇటు గ్రామాల మధ్యన ఉన్నటువంటి ఏదైతే రహదారులు ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి మూసి పరివాహక ప్రాంతం నుంచి కల్వర్ట్ పూర్తిగా నిండి రోడ్లపైకి రావడంతో ఇటు భువనగిరి, చౌటుప్పల్, అదేవిధంగా చౌటుప్పల్, పోచంపల్లి మార్గాల మధ్య అయితే రాకపోకలు పూర్తిగా బంద్ అయ్యాయి. గత 2 రోజుల నుంచి కూడా ప్రజలు రాకపోకలు అయితే బంద్ చేసుకుని గ్రామాల్లోనే ఉంటున్నారు. ముఖ్యంగా ఈ మూసి పరివాహక ప్రాంతం ఏదైతే హైదరాబాద్ పరిసర ప్రాంతాల నుంచి ఎగువ నుంచి వస్తున్న భారీ ప్రవాహాలకు మూసి పరివాహక ప్రాంతంలోని మునుగోడు చౌటుపల్లి ప్రాంతాలతో పాటు భువనగిరి నియోజకవర్గం మొత్తం కూడా మూసి పర్వాలు తొక్కుతుందని చెప్పవచ్చు. అదే విధంగా ప్రతి నీటి చుక్క కేతపల్లిలోని మూసి ప్రాజెక్టు వచ్చి చేరుతుండటంతో మూసి ప్రాజెక్టు గేట్లను తెరచడంతో ఆ మూసి పరివాహక ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా, అదే విధంగా చేపలు పట్టేవారు, పశువులకు కాసేందుకు వెళ్లే వారందరూ కూడా వెళ్ళవద్దని కూడా అధికారులు సూచించడం జరిగింది. మొత్తానికి ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకైతే ప్రజలు అతలాకుతలం అవుతున్నారు. ఇప్పటికే విద్యా సంస్థలకు సెలవులు ఇవ్వడంతో ఇటు విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులందరూ కూడా ఇంటికే పరిమితం అయ్యారు. మరో 2 రోజులు గనక ఇదే వర్షాలు గనక కొనసాగినట్లయితే పరిస్థితి ఇంకెంత ప్రజలు మరింత ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఇక నాగార్జున సాగర్ ప్రాజెక్టు చూసుకున్నట్టయితే ఎగువ ప్రాంతాల నుంచి ఎలాంటి ఇన్ఫ్లో రావడం లేదు. ఇప్పటికే నాగార్జున సాగర్ ప్రాజెక్టులో నీటి మట్టం డెడ్ స్టోరేజ్ కి చేరుకుందని చెప్పవచ్చు. కేవలం ఒక మూసి మాత్రమే నిండుకుండని తలపిస్తున్నప్పటికీ నాగార్జున సాగర్ పరివాహక ప్రాంతంలో ఎగువలో కర్ణాటక కావచ్చు, మహారాష్ట్రలో వర్షాలు తక్కువ మోతాదులో రావడం వల్ల ఇప్పటి వరకు అయితే ఇన్ఫ్లో లేదు. మరో 2-3 రోజుల్లో అక్కడ కనుక వర్షాలు పడినట్లయితే నాగార్జున సాగర్ కూడా ఇన్ఫ్లో కొనసాగే అవకాశం ఉంది. ఇప్పటికే ఆయకట్టులో నీటిని విడుదల చేయకపోవడంతో అక్కడ రైతాంగ వ్యవసాయాన్ని కూడా ఇంతవరకు అక్కడ నాట్లు కూడా వేయలేదు. మొత్తానికి అయితే గత 2-3 రోజులుగా వస్తున్న వర్షాలకు నల్గొండ జిల్లాలోని మూసి పరివాహక ప్రాంతంలో విస్తారంగా వాగులు, వంకలు, అదే విధంగా చెరువులు నిండుకుండలు తలపిస్తుండగా ఇటు ఆయకట్టు ప్రాంతంలో మాత్రం కొద్దిగానే, ఎందుకంటే ఆయకట్టు ప్రాంతంలో నాగార్జున సాగర్ నీటిపైన ఆధారపడటంతో అక్కడ ప్రజలు త్వరగా నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిండాలని కోరుకుంటారు. మొత్తానికి ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా అయితే ఎక్కడ కూడా వాగులు, వంకలో వరదల్లో కొట్టుకుపోయిన పరిస్థితి అయితే లేకపోయినప్పటికీ లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మాత్రం జిల్లా అధికారులు చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ కిరణ్. గత 24 గంటలుగా నిజామాబాద్ నగరంలో కురుస్తున్న భారీ వర్షాలకు నగరంలోని గౌతమ్ నగర్, చంద్రశేఖర్ కాలనీ లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. వర్షపు నీరుకు లోతట్టు ప్రాంతాల్లోని వరద నీరు చేరడంతో రాత్రంతా నిద్ర లేకుండా గడిపామని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి సంవత్సరం వర్షాకాలంలో తమకు ఇలాంటి సమస్య ఎదురవుతుందని, పాలకులు శాశ్వత డ్రైనేజీ రోడ్లను ఎందుకు నిర్మాణం చేపట్టడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాములు తమ ఇళ్లలోకి వస్తున్నాయని కాలనీ వాసులు భయాందోళనకు గురవుతున్నారు.
గత 24 గంటలుగా నిజామాబాద్ నగరంలో కురుస్తున్న భారీ వర్షాలకు నగరంలో ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. చెప్పండి నవీన్. థ్యాంక్ యూ శోభ. ఏదైతే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గత 2 రోజుల నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాలకైతే అనేక ప్రాంతాల్లో కూడా ఈ వాగులు వంకలు అయితే పొంగి పొర్లుతున్నట్లుగా కూడా మనం చూడొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేక అంటే వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలని జిల్లా కలెక్టర్ ఆదేశించినట్లుగా కూడా మనం చూడొచ్చు. అదే విధంగా ఇప్పుడు కిన్నర్స్ అనే ప్రాజెక్టు అదే తాలిపేరు ఇవన్నీ కూడా నిండుకుండలా తలపిస్తున్నట్లుగా కూడా చూడొచ్చు. అయితే గత 2-3 రోజుల నుంచి కురుస్తున్నటువంటి ఈ భారీ వర్షాలకైతే ఇటు అనేక ప్రాంతాలలో కూడా ఈ వాగులు అయితే రోడ్డు మీదకి వస్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ నేపథ్యంలో కొత్తగూడెంలో చూసుకుంటే కొత్తగూడెం ముర్రేడు వాగు అయితే అంటే భారీగా ప్రవహిస్తున్నట్లుగా కూడా చూడొచ్చు. అయితే ముర్రేడు వాగు పరివాహక ప్రాంతాలలో చూసుకుంటే అంటే కొన్ని ఇల్లులు అయితే కూలిపోయినట్లుగా కూడా మనం గమనించవచ్చు. అంటే ప్రస్తుతం మనం చూసుకుంటే ఈ యొక్క సంజయ్ అంటే లక్ష్మీదేవిపల్లిలో సంబంధించి లక్ష్మీదేవిపల్లిలో ఈ యొక్క ముర్రేడు వాగు పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి కొన్ని ఇల్లులు ఇవైతే కూలిపోయినట్లుగా కూడా మనం గమనించవచ్చు. ఈ ఇల్లులు ఏదైతే గత కొంతకాలం క్రితమే ఈ నిర్మించినట్లు అంటే మనం ఇప్పుడు చూస్తే ఈ యొక్క విజువల్స్ లో చూసుకుంటే ఆ టీవీలు కావచ్చు వాళ్ళ ఇంట్లో ఉన్న సామాన్లు కావచ్చు ఇవన్నీ కూడా వెళ్ళాయి. అయితే వారు చెప్తున్న పరిస్థితి చూసుకుంటే వారు రాత్రి దీనిని గమనించే వారు ఇంట్లో లేమని ఒకవేళ ఇంట్లో ఉంటే ప్రాణ నష్టం కూడా వాటిల్లుతుందని అయితే వాటిల్లి ఉండేదని అయితే వారు చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. వీటన్నిటిపై ఇక్కడ వారున్న అయితే ఇంటి యజమానులు ఉన్నారు. వారిని అడిగి మరికొంత సమాచారం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి అసలు అంటే ఈ ఇల్లు ఎప్పుడు నిర్మించారు ఈ అంటే దీనికి కారణం ఏంటి కూలిపోవడానికి? ఈ వాగు పోయడం వల్ల ఈ కూలడం జరిగింది. వాగు పోయడం వల్ల జరిగింది. ఇది అధికారులు కూడా వస్తుండ్రు చూస్తుండ్రు చుట్టూ మంత్రాలుగా వెళ్ళిపోతుండ్రు అలవర్తం అని అంటారు కానీ ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. అందువల్ల మా ఇల్లు ఇట్లా డ్యామేజ్ జరగడం జరిగింది. అయితే ఇక్కడ ఇంటికి సంబంధించి అంటే ఈ ఇంటి ఓనర్ అంటే ఈ ఇంట్లో ఉండే వ్యక్తులు కూడా ఉన్నారు. వారిని అడిగి మరికొంత సమాచారం అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి అసలు అంటే ఈ ఇల్లు ఎప్పుడు గురించి దీనికి అంటే మీరు ఆ ఇంట్లో ఎంతమంది ఉన్నారు? ఆ సమయంలో మీరు ఇంట్లో ఉన్నారా? ఇట్లా ఉండే ఇట్లా వాగు వర్షాలు బాగా వస్తూ ఉంటే వాగు పెరగడం వల్ల ఇట్లా కొద్దిగా ఇట్లా పెరుగుకుంటా ఇట్లా ఒకటేసారి భయం వేసి మేము కొద్దిగా బయటకు వచ్చేసరికి మొత్తం కల్లా మొత్తం ఇవ్వాలి. అంటే ఇంట్లో ఏమేమి సామాన్లు పోయి మొత్తం టీవీ ఫ్రిడ్జ్ చిన్న చిన్న సామాన్లు మంచము. అంటే మీరు ఇంట్లో నివాసం ఉంటున్నారా? మీ ఇంట్లోనే ఉంటాను. 20 సంవత్సరాల నుండి అదే ఇంట్లోనే. ఇంత వరద ఎప్పుడు చూడలేదు. ఇదే మొదటిసారి. మొత్తంగా మనం చూసుకుంటే ఇదైతే ఈ వరద అనేది ఇప్పుడు మొదటిసారిగా వస్తుంది అనేది కూడా చెప్తున్నట్లు. అయితే మనం ఇక్కడ పరిస్థితిని గమనించినట్లయితే అధికారులు ప్రతి సంవత్సరం కూడా ఈ ముర్రేడు వాగు ఈ విధంగానే ప్రవహిస్తున్నప్పటికీ కూడా అధికారులు తూతూ మంత్రమైన చర్యలు కూడా చేపడుతున్నట్లుగా మనం చూడొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే పోయిన సంవత్సరం అదే ప్రాంతానికి చెందినటువంటి కొన్ని ఇళ్లు కూలిపోతే వాళ్ళకి 5 నుంచి 10,000 రూపాయలు ఇచ్చి ప్రయత్నం అయితే చేసినట్లుగా కూడా చూడొచ్చు. అయితే వీరందరూ కూడా ఈ బాధితులు చెబుతూ అధికార యంత్రాంగం దీనిపై స్పష్టమైనటువంటి చర్యలు తీసుకుంటే గానీ అంటే ఈ ఇల్లులు కూలకుంటాయని. అయితే గత కొన్ని సంవత్సరాల క్రితమే ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు అయితే ఈ ముర్రేడు వాగుకి కరకట్ట నిర్మిస్తామని అయితే అంటే చెప్పిన పరిస్థితి కూడా ఉంది. కానీ ఇప్పటి వరకు దానికి ప్రతిపాదనలు అయితే ఇప్పుడు ముందుకెళ్ళని పరిస్థితి కూడా ఉంది. ఇప్పటికైనా కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం కావచ్చు లేకపోతే ఇటు నాయకులు కావచ్చు వీరందరూ కూడా శ్రద్ధ పెట్టి దీనికి ఏదైతే కట్ట నిర్మిస్తే ఈ ఇల్లులు కూలిపోకుండా ఉంటాయని వీరైతే చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. కెమెరామెన్ శ్రీనివాస్ తో నవీన్, అమ్మా న్యూస్, భద్రాద్రి జిల్లా. రైట్, థ్యాంక్ యూ నవీన్.